వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇకపోతే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి ఎవరైనా ఫిర్యాదులు తీసుకొస్తే ఖచ్చితంగా వాటి మీద స్పందిస్తారు. అందులోనూ ప్రత్యేకించి అధికారుల రూపంలో ఉండి అసాంఘిక కార్యకలాపాలకు సపోర్ట్ చేస్తున్నటువంటి ఏ అధికారి మీదైనా సరే పవన్ కళ్యాణ్ గారి చర్యలు తీసుకోవడానికి ఏమాత్రం వెనకాడరు. దానికి ఉదాహరణ భీమవరం డిఎస్పీపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సీరియస్గా స్పందించడం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని చోట్ల పేకాట క్లబ్లు నిర్వహిస్తున్నారనేటువంటి మాట వాస్తవం. సో దానికి సంబంధించి ఒక ఆర్టికల్ ఆంధ్రజ్యోతిలో చాలా క్లియర్గా రాశారు. ఒకసారి ఆంధ్రజ్యోతిలో ఏం రాశారు ఒకసారి చదువుదాం. భీమవరం డిఎస్పీపై పవన్ సీరియస్, పేకాట జూదాలకు జయసూర్య ప్రోత్సాహం, పశ్చిమ ఎస్పీతో ఫోన్లో మాట్లాడిన డిప్యూటీ సీఎం, తర్వాత డీజీపీతోనూ నివేదిక ఇవ్వాలని సూచన, తనకు అందిన ఫిర్యాదులు హోంమంత్రికి, విచారణకు ప్రభుత్వం ఆదేశాలు, నివేదిక రాగానే జయసూర్యపై చర్యలు. ఉప ముఖ్యమంత్రి గారు ఏ అంశాన్ని కూడా ఆయన చూస్తూ ఊరుకునే పరిస్థితి ఉండదు. కొన్ని విషయాలు ఆయన చొరవ తీసుకున్నాడు అని కొంతమందికి తెలిసేటువంటి అవకాశం ఉండకపోవచ్చు, కానీ ఆయన దృష్టికి వచ్చినటువంటి ప్రతి సమస్య మీద ఆయన స్పందిస్తారు. లేదా ఆయన స్పందించకపోతే ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రులకి వారితో మాట్లాడతారు, ఉన్నతాధికారులతో మాట్లాడతారు. ఇంకా సమస్య మరి తీవ్రతరం దాల్చితే ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి వాటికి పరిష్కారం చేయమని చెప్తారు. అంటే దాదాపుగా చాలా వరకు ఆయనకి మరి ఆయన దగ్గరికి వచ్చినట్టు ఇన్ఫర్మేషన్. ఎందుకంటే కొన్ని గ్రామాల్లో మరి పేకాట జూదం ఇవన్నీ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కోడి పందాలు రకరకాలుగా అసాంఘిక కార్యక్రమాలు కొన్ని గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న మాట వాస్తవం. అయితే అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి, హోంమంత్రి గారి దృష్టికి, ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి వచ్చేటువంటి అవకాశం ఉండదు. స్థానికంగా ఉండేటువంటి కొంతమంది ప్రజాప్రతినిధులు వాటిని తొక్కిపడతారు. స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది అధికారులు కూడా వారికి సపోర్ట్ చేసేటువంటి పరిస్థితులు గతంలో కూడా మనం చేసిన పరిస్థితులు. కాబట్టి అన్ని అంశాలు వారి దగ్గరికి వెళ్ళవు, కానీ వారి దగ్గరికి తీసుకెళ్ళినటువంటి ప్రతి అంశం మీద వారు వెంటనే స్పందిస్తారు. ఉదాహరణ భీమవరం డిఎస్పీ సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో పేకాట నిర్వహణకు పోలీసులు సహకరిస్తున్నారన్న ఫిర్యాదులపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. స్థానిక డిఎస్పీ జయసూర్య ఒక వర్గానికి కొమ్ము కాస్తూ చట్ట విరుద్ధమైన పేకాట జూదం నిర్వాహకులకు వంత పాడుతున్నారని వరుస ఫిర్యాదులు అందడంతో జిల్లా ఎస్పీ నయీంతో ఆయన మంగళవారం ఫోన్లో మాట్లాడారు. చూసారా? ఎందుకంటే భీమవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ మరి అంజిబాబు గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, అక్కడ పులపర్తి అంజిబాబు గారు. సో మరి ఆ భీమవరంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క కార్యక్రమానికి సంబంధించి బహుశా ఎమ్మెల్యే గారు ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఉండుండొచ్చు, ఆయన మాట డిఎస్పీ గారు వినకుండా ఉండుండొచ్చేమో. సో ఏం జరిగిందో తెలియదు, కానీ ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి మాత్రం మొత్తానికి వచ్చింది. సో ఆ విషయం ఆయన దృష్టికి రావడంతో జిల్లా ఎస్పీ నయీంతో ఆయన మంగళవారం ఫోన్లో మాట్లాడారు. పేకాట విషయంలో ఎందుకు గట్టిగా వ్యవహరించలేకపోతున్నారని ఆరా తీశారు. అనంతరం డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో కూడా డిప్యూటీ సీఎం ఫోన్లో మాట్లాడారు. చూసారా? డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారితో కూడా డిప్యూటీ సీఎం గారు ఫోన్లో మాట్లాడారు. సో పేకాట సంబంధించి జయసూర్య పాత్ర, వ్యవహార శైలిపై నివేదిక కోరారు. అసాంఘిక చట్టవిరుద్ధ కార్యకలాపాలకు డీఎస్పీ స్థాయి అధికారి అండగా ఉండటాన్ని తీవ్రంగా పరిగణించాలని, పోలీసులు ఇటువంటి వ్యవహారాలతో పాటు సివిల్ వివాదాల్లో తల దూర్చకుండా చూడాలని సూచించారు. చూసారా? కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తే ఎవరిని ఉపేక్షించబోమనే సంకేతాన్ని పంపాలని స్పష్టం చేశారు. పేకాట నిర్వాహకులపై గేమింగ్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేయాలని, నెలవారీ మామూలు తీసుకుంటున్నారనే ఫిర్యాదులపై విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. డిఎస్పీ జయసూర్యపై తనకు వచ్చిన ఆరోపణలు, ఫిర్యాదులను హోంమంత్రికి, డీజీపీకి తన కార్యాలయం నుంచి పవన్ పంపినట్లు తెలిసింది. దీంతో ఈ వ్యవహారంపై పోలీసు ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో సమాచారం సేకరిస్తున్నారు. విచారణకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. ఆరోపణల్లో వాస్తవాలు ఉన్నట్లు తేలితే జయసూర్యపై సస్పెన్షన్ వేటు తప్పదనే ప్రచారం పోలీసు వర్గాల్లో నడుస్తుంది. అంటే సాధారణంగా ఇక్కడ జయసూర్య గారు నిజంగా పేకాట ఆడేటువంటి నిర్వాహకులకు ఆయన ఆడించే వారికి సహకరిస్తున్నారా? పాయింట్ నెంబర్ 1. సహకరిస్తే ఆయన మీద చర్యలు ఉంటాయి. ఆయనకి సంబంధం లేదనేటువంటి రిపోర్ట్ వేస్తే ఆయన మీద చర్యలు ఉండవు. ఇక్కడ చాలా క్లియర్గా దీన్ని అండర్స్టాండ్ చేసుకోవాలి ఈ ఎపిసోడ్కి సంబంధించి. అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏమి డిఎస్పీ గారు నిందితుడు అని చెప్పలేదు. ఆయన ఈయన మీద నాకు ఫిర్యాదులు వచ్చాయి. సో ఇది నిజమా అబద్ధమా ఒకసారి
ఎంక్వైరీ చేసి ఇమీడియట్గా నాకు రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి డీజీపీ గారికి, ఎస్పీ గారికి, హోంమంత్రి గారితో మాట్లాడారు. ఇకపోతే పూర్తిస్థాయి నివేదిక అందాక తదుపరి చర్యలు చేపడతామని పోలీసు ఉన్నతాధికారులు చెబుతున్నారు. సివిల్ తగాదాల్లో జయసూర్య, బదిలీ నిలిపివేయించిన కీలక నేతతో అంతకాగుతున్న డీఎస్పీ. అంటే బదిలీ ఎవరిని నిలిపివేయించారో మరి అక్కడ లోకల్గా. భీమవరం డీఎస్పీ గణేష్ జయసూర్య సివిల్ తగాదాల్లో తలదూరుస్తున్నారని, ఓ వర్గం పేకాటను ప్రోత్సహిస్తున్నారని బాధితులు ఇటీవల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు ఫిర్యాదు చేశారు. భీమవరం డివిజన్ పరిధిలోని ఓ నియోజకవర్గంలో డీఎస్పీఏ పేకాటలను ప్రోత్సహిస్తున్నారని లేఖలు కూడా రాశారు. ప్రభుత్వం గతంలో ఈయన్ని భీమవరం నుంచి బదిలీ చేసింది. అప్పట్లో జిల్లాలోని కూటమికి చెందిన ఓ కీలక ప్రజాప్రతినిధి ద్వారా జయసూర్య బదిలీని నిలిపేయించుకున్నారని అప్పట్లో చర్చ సాగింది. ఇది సర్వసాధారణం. ఎక్కడైనా ప్రజాప్రతినిధులు అంటుంటే ఖచ్చితంగా డిఎస్పీ స్థాయి అధికారులు, సిఏ స్థాయి అధికారులకి వారి బదిలీల్ని మరి ఆపేయించుకోగలిగేటువంటి శక్తి స్థానికంగా ఎమ్మెల్యేలు, మంత్రులు ఎవరైతే కీలకంగా ఉంటారో, ముఖ్యమంత్రి గారితో సన్నిహితంగా ఉంటారో వారి ఇన్ఫ్లుయెన్స్ చేసి మరి వారికి బదిలీలు ఆపేయించేటువంటి ప్రక్రియ గత ప్రభుత్వాల్లో కూడా జరిగింది. ఇదేం కొత్త ఏం కాదు. అయితే ఇకపోతే అప్పటి నుంచి సదర్ నేతకు ఆయన దాసోహమయ్యారని ప్రచారం ఉంది. అంతేకాకుండా డివిజన్ పరిధిలోని ఇతర కూటమి నేతలను పెద్దగా పట్టించుకోవడం లేదని, వారికి కనీస ప్రాధాన్యం కూడా ఇవ్వడం లేదని ఆరోపణలు ఉన్నాయి. జిల్లాలో పేకాటాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపిన సదరు నియోజకవర్గంలో మాత్రం పోలీసులే పేకాటకు లోపాయకారిగా సహకరిస్తున్నారని, నిర్వాహకులను డీఎస్పీ ప్రోత్సహిస్తున్నారన్న అభియోగాలు అధికమయ్యాయి. వ్యాపారాలు, ఇతర తగాదాల్లోనూ పోలీసు వసూళ్లు ఎక్కువగా ఉంటున్నాయంటూ జయసూర్యపై ఫిర్యాదులు వెళ్ళాయి. డిఎస్పీ సీఎం తీవ్రంగా పరిగణించి డిప్యూటీ సీఎం తీవ్రంగా పరిగణించి ఎస్పీ డీజీపీతో మాట్లాడటంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఇదండి పరిస్థితి. అయితే గతంలో కూడా రేపల్లె ప్రాంతంలో కూడా పేకాటలు విచ్చలవిడిగా ఆడుతున్నారని, జోదం విచ్చలవిడిగా నడుస్తుందని చెప్పేసి అక్కడ అధికార పార్టీ నేతల మీద కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆంధ్రజ్యోతిలో కూడా మనం గతంలో వచ్చినటువంటి ఆరోపణలకు సంబంధించి కూడా చదివి వినిపించి, అయితే దానికి సంబంధించి మరి విచారణ ఏ మేరకు వచ్చింది అనేది అయితే ప్రశ్నార్థకం. అయితే ఇక్కడ ఒకటి ప్రధానంగా అయితే అందరూ కూడా వారి యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటారు. ఎక్కడన్నా ఏమైనా జరిగితే దాన్ని ఫోర్త్ ఎస్టేట్గా ఉన్నటువంటి మీడియా బాధ్యత తీసుకొని దాన్ని మనం ముందుకు తీసుకెళ్తాము ప్రభుత్వాల దృష్టికి. అయితే విచారణ జరగడంలో కాస్త జాప్యం జరుగుతుంది. విచారణ జరిగిన నేపథ్యంలో ఎవరి మీద అయితే ఆరోపణలు వచ్చాయో వాళ్ళకి కొన్ని సందర్భాల్లో క్లీన్ చీట్లు వస్తూ ఉంటాయి. సో ఏదేమైనప్పటికీ కూడా విచారణకు ఆదేశించారు డిప్యూటీ సీఎం గారు. ఆయన బాధ్యత అది. విచారణ చేసి వాస్తవాన్ని రిపోర్ట్ రూపంలో తయారు చేసి ఉప ముఖ్యమంత్రి గారికి ఇవ్వటం అనేది మరి అక్కడ ఎస్పీ గారు కానీ, డీజీపీ గారు కానీ వారు చేయాల్సినటువంటి వారి బాధ్యత. మరి వారి బాధ్యత పర్ఫెక్ట్గా ఉంటే ఖచ్చితంగా డిఎస్పీ గారు కనుక ఆ విధమైనటువంటి అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహిస్తుంటే ఆయన మీద వేటుపడేటువంటి అవకాశం ఉంది. లేదు, డిఎస్పీ గారికి ఆ అసాంఘిక కార్యకలాపాలకి సంబంధం లేదనేటువంటి క్లీన్ చిట్ వస్తే మళ్ళీ డిఎస్పీ గారు భీమవరం డిఎస్పీగా యథావిధిగా ఆయన విధుల్లో కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ మనం ఒకటి క్లియర్గా చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే, ఉప ముఖ్యమంత్రి దృష్టికి ఏదన్నా వస్తే ఖచ్చితంగా చర్యలు తప్పు. ఆయన ఏది చూస్తూ ఊరుకోడు, విచారణకు ఆదేశిస్తాడు. సో కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ శాఖలో కానీ, రెవెన్యూ శాఖలో కానీ ఎవరైనా అధికారులు అసాంఘిక కార్యకలాపాలను నిర్వాహకులకి అండగా నిలబడ్డా, సివిల్ తగాదాలు చేస్తున్నా, సివిల్ పంచాయతీలు చేస్తున్నా, ఇబ్బందులు పెడుతున్నా, మరి ఆ అధికారుల మీద ఫిర్యాదులు కనుక ఉప ముఖ్యమంత్రి గారికి కార్యాలయానికి పంపిస్తే ఖచ్చితంగా ఆయన దృష్టికి కార్యాలయ సిబ్బంది తీసుకువెళ్తే, ఆయన దృష్టికి చేరితే ఆయన విచారణకు ఆదేశిస్తారు. ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుద్ది. ఎందుకంటే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వాల్లా కాదు, ఖచ్చితంగా ఎంతో కొంత నిజాయితీతోటి వ్యవహరించేటువంటి ప్రభుత్వం అని చెప్పుకోవాలి గత ప్రభుత్వాలతో పోలిస్తే. సో కాబట్టి భీమవరం డిఎస్పీ జయసూర్య ఎపిసోడ్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారి టేబుల్ మీద మరి ఉండబోతుంది. ఆయనకు సంబంధించినటువంటి వ్యవహారం, ఆయన తీరు, ఆయన పనితీరు. సో కాబట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు మరి ఈ ఎపిసోడ్ని కాస్త దృష్టిలో పెట్టుకొని మీకు పోస్టింగ్లు సహకరించారు కదా అని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యేలు కానీ, లేకపోతే స్థానిక ప్రజాప్రతినిధులు కానీ వారికి సహకరించి మరి వారికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుంటే మీరు చూస్తూ సైలెంట్గా ఉన్నప్పటికీ కూడా ఉప ముఖ్యమంత్రి గారు మీ మీద ఒక కన్నేసి ఉంచుతారనేటువంటి అంశాన్ని ఖచ్చితంగా రాష్ట్రంలో ప్రతి ఒక్క అధికారి కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అనేది ఈ ఎపిసోడ్ చూస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది.